హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రాణమా నా దరి శర్మ 42వ భాగాన్ని వినేద్దాం. విద్య ఏడుస్తూ కృష్ణ వైపే చూసింది. కనికరం జాలి అనేవి మర్చిపోయానమ్మా, జాగ్రత్తగా వెళ్ళు మీ అత్తారింటికి అని ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి హా చెప్పు. ఎక్కడ కృష్ణ? ఏ వస్తుందా శివాని? అవును అని రమ్య అనగానే కృష్ణ వెంటనే ఫోన్ పెట్టేసి తననే చూస్తున్న విద్యని చూసి కోపంగా బయటికి వెళ్ళాడు. అంత బాధలోనూ కూడా విద్య కృష్ణ నోటి వెంట శివాని పేరు రావడం ఒకంత ఆశ్చర్యంగానే ఉంది. శివాని గుడికి వెళ్తున్నట్టు అన్నయ్యకి ఎలా తెలుసు? ఇప్పుడు అన్నయ్యకి ఫోన్ చేసింది ఎవరు అనుకుని ఆలోచిస్తూ మరొకసారి సుమా రూమ్లోకి వైపు చూసింది. ఒక్కోసారైనా అమ్మతో మాట్లాడాలన్న ఆశతో. కానీ సుమా ఎంతకీ రాలేదు. ఆమె బాధలోనూ న్యాయం ఉంది అనుకుని విద్య అక్కడి నుంచి వెళ్ళిపోయింది. విద్య బయటికి వెళ్ళగానే సుమా ఏడుస్తూ బయటికి వచ్చింది. ఏం చేయనే, మీ అన్నయ్య కోపాన్ని నేను ఆపగలనా? వాడి బాధ ఏంటి? కాదు, చివరికి రాధ కూడా మోసం చేసిందని అనుకుని తనలోని తాను బాధపడింది. జైకి విద్యతో కలిసి గుడికి వెళ్తున్నానని అబద్ధం చెప్పిన శివాని ఆలోచిస్తూ ఆటో వాడికి డబ్బులిచ్చి గుడి లోపలికి వచ్చింది. సూర్యకాంత్ కోసం చుట్టూ చూస్తుంది, ఎక్కడా కనిపించలేదు. ఇంకా రాలేదు అనుకుని దేవునికి దండం పెట్టుకుని బయటకు వచ్చింది. అప్పుడే వచ్చాడు కృష్ణ. ఎలా ఉన్నావు శివాని? నేనెలా ఉంటే మీకెందుకు? నాకు కాకపోతే ఇంకెవరికి? ఏంటి ఏమన్నారు? నాకు కాకపోతే ఇంకెవరికి మరి? మాటలు జాగ్రత్తగా రాని కృష్ణ. ఇప్పుడు నేనేం తప్పుగా మాట్లాడలేదే అని కృష్ణ అనగాని రమ్య నవ్వుతూ జైకి వీడియో కాల్ చేసింది. ఆఫీస్కి రెడీ అవుతున్న జై రమ్య నుంచి వీడియో కాల్ రావడంతో ఆలోచిస్తూ లిఫ్ట్ చేశాడు. ఏంటి రమ్య? హెయిర్ వదిలించుకుంటూ అడిగాడు. అసలే ఎర్రగా బుర్రగా అందంగా ఉంటాడేమో. ఆ క్షణం జైని చూడు కానీ రమ్య తనని తాను మైమర్చిపోయింది. పక్కనే ఉన్న సూర్యకాంతం రమ్య చేతిని గిచ్చి ఒసై మొద్దు, దాని ప్లాన్ ఫ్లాప్ అవుద్దే అంటూ చూపులతోనే సైగ చేసి కూతురికి స్లో వచ్చేలా చేసింది. సార్ అక్కుందా? లేదు, బయటికి వెళ్ళింది. ఎందుకలా అడిగావు? బయటికి అంటే ఎక్కడికి సార్? ఇంకెక్కడికి? గుడికి. గుడికని చెప్పిందా లేదంటే ఎవరైనా కలుస్తానని చెప్పిందా? గుడికనే చెప్పింది. అయినా ఏంటి ఈ మధ్యన మీ అక్క మీద ఫోకస్ పెట్టావు? ఫోకస్ కాదు సార్, గుడికి వచ్చిన అక్క కృష్ణతో మాట్లాడుతుంది, అందుకే మీకు ఫోన్ చేశాను అంటూ ఫోన్ శివాని కృష్ణల వైపు చూపించింది. ఆ టైంలోనే కృష్ణ కావాలని శివానిని హక్ చేస్తున్నాడు. ఊహించని చర్యకి శివానితో పాటు లైవ్లో చూస్తున్న జై కూడా షాక్ అయ్యాడు. లవ్ యూ శివాని, నాకు తెలుసు నువ్వు గుడికి వస్తావని. ఈ మాట చెప్పాలని ఎదురు చూస్తున్నాను. రాధ తర్వాత ప్రాణంగా ప్రేమించింది నిన్నే శివాని, నువ్వు లేకుండా కృష్ణ బ్రతకలేడు అని అనగాని రమ్య నవ్వుకుని చూసారా సార్ అసలు ఏం జరుగుతుందో? అక్కకి కృష్ణకి మధ్యన సూటిగా అడిగిన రమ్య మాటలకి జై ఏం మాట్లాడలేదు. కృష్ణ శివానిని హత్తుకోవటం జై కోపాన్ని మరింత పెంచింది. ఆలోచిస్తూ ఫోన్ కట్ చేశాడు జై. ఏమైందే, నీలో నువ్వే నవ్వేసుకుంటున్నావు? ఇన్ని రోజులకి నిప్పు అంటుకుందమ్మా, ఇకపై శివాని జీవితం అయ్యో పాపం అనిపిస్తుంది. నా బంగారం అనుకున్నది సాధిస్తావు నువ్వు. సరే సీన్ మిస్ చేయకు, ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి అని తల్లి కూతురులిద్దరూ శివాని వైపే చూశారు. ఒక్కసారిగా కృష్ణని వెనక్కి నెట్టి చాచిపెట్టి చంపపై ఒక్కటిచ్చింది. అమ్మో, ఈ మధ్యన దీనికి చాలా పొగరొచ్చిందే. ఎప్పుడు బానిసలా పడి ఉండేది, అలాంటిది చూస్తుంటేనే దీనిలో చాలా మార్పు వచ్చిందని చెప్పాలి. అదైతే నిజమే అమ్మో. ఏంటే నువ్వు చేస్తున్న పని? ఏం శివ, నచ్చలేదా నీక? చంపేస్తాను. అయినా నువ్వు నన్ను లవ్ చేయడం ఏంటి? మర్చిపోయావా? నాకు జైకి పెళ్ళయింది, అది మర్చిపోకు. ఏమాత్రం నువ్వు ఇలా ప్రపోజ్ చేస్తావని జైకి కాదు, మా అన్నయ్య విజయ్కి చెప్పినా నిన్ను భూమి మీద లేకుండా చేస్తాడు. హక్ చేసుకున్నందుకు నీకు అంత కోపం వచ్చింది. మరి విజయ్ జై ప్రాణాలు కాపాడాలని నువ్వు తెలివిగా నా చెల్లిని నా ఇంటికి పంపించావు. మరి నాకెంత కోపం రావాలి? నేను పంపించడం ఏంటి? తెలివిగా మాట్లాడకు శివాని. నీ భర్త ప్రాణాలు కాపాడుకోవాలని నా చెల్లి మనసు మార్చి నా ఇంటికి పంపించినంత మాత్రాన నేను జారి పడిపోయి ఇద్దరిని వదిలేస్తాననుకున్నావా? విద్యకి నిజం చెప్పాను కానీ ఇంటికి తన ఇష్టంతో వచ్చింది, అంతేకాని నువ్వు వెళ్ళి మీ అన్నయ్య మనసు మార్చు అని నూరిపోయలేదు. నీకు దమ్ముంటే నాతో కూడా నేరుగా మా ఆయనతో ఫైట్ చేయి. ఎందుకు చేయను? ఇకపై అదే చేస్తాను, మురిసిపోకు. జై నువ్వు ఎప్పటికీ కలవలేరు. నువ్వు మధ్యలో వచ్చి మమ్మల్ని విడదీయాలని చూసినంత మాత్రాన మేమేం విడిపోం. అయినా నీతో నాకు మాటలు అనవసరం, కానీ ఈ ఊపిరి ఉన్నంత వరకు నువ్వు జైని ఏమీ చేయలేవు అని కోపంగా చెప్పి బయటకు వచ్చింది శివాని. కృష్ణ తనలోని తాను నవ్వుకొని అక్కడి నుంచి వెళ్ళాడు. శివాని మనసులో లేదు. క్షణం క్షణం కృష్ణ ఏం ప్లాన్ వేసి అమలుపరుస్తాడని ఆమెకి భయంగా ఉంది. అమ్మ శివాని అంటూ లేని నవ్వు పులుముకొని ముందుకొచ్చి ప్రత్యక్షమైంది సూర్యకాంతం. అమ్మ ఎప్పుడొచ్చావు?
ఇప్పుడే తల్లి, నువ్వు వచ్చి ఎంతసేపు అయింది? పావు గంట అమ్మా. చెప్పు, ఏదో చెప్పాలన్నావు కదా. ఏం లేదమ్మా, రేపు చెల్లిని చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తానన్నారు. నువ్వు ఉంటే బాగుంటుందని నీ పెళ్ళి ఎలానో చేయలేకపోయాను. కనీసం దాని పెళ్ళి అయినా చెయ్యాలి కదా. నువ్వు లేకుండా పెళ్లి చూపులంటే నాకు అస్సలు ఇష్టం లేదు తల్లి. ఈ విషయం చెప్పడానికే పిలిచాను. నువ్వు వస్తావు కదా? ఎంతో ఆప్యాయంగా అడిగింది సూర్యకాంతం. ఆ టైంలో సూర్యకాంతం యాక్టింగ్ చూస్తే ఎవరైనా పడిపోవాల్సిందే. ఎప్పుడు లేనిది సూర్యకాంతం అన్ని విషయాలు చెప్పేసరికి శివాని ఎంతగానో సంతోషించింది. తనకంటూ పుట్టింట్లో గౌరవం, విలువ ఉందని. ఏంటి తల్లి, ఏం ఆలోచిస్తున్నావు? అల్లుడు గారిని నువ్వే పిలువుమా. ఎందుకంటే ఆ ఇంట్లో నేను అడుగు పెట్టలేను. వాళ్ళు నేను ఎంత బాగా చూసుకున్నా, ఎంత ప్రేమ పంచినా, నీ విషయంలో జరిగిన అన్యాయం అయితే నేను అస్సలు మర్చిపోను అని సూర్యకాంతం అనగానే శివాని తనలోని తాను బాధపడింది. సరే, ఇంకా మాట్లాడాలనే ఉంది, కానీ ఏం చేయను. లేట్ అయితే మళ్ళీ జైకి అనుమానం వస్తుంది. జాగ్రత్త తల్లి అని మంచి చెడ్డ చెప్పి అక్కడి నుంచి వెళ్ళింది సూర్యకాంతం. ఇంటికి వచ్చిన విద్య ఫ్రెష్ అయి బయటకు వచ్చింది. గార్డెన్లో రాజశేఖర్ గారు ఒంటరిగా కూర్చోని చూసి బయట ఎవరూ లేరని ఆయన దగ్గరకు వచ్చింది. ఏంటి విద్య, ఇలా వచ్చావు? కూర్చో, కాఫీ తాగుతావా? లేదు మావయ్య, మీతో మాట్లాడాలనే వచ్చాను. అవునా, ఏంటమ్మా చెప్పు. ఏం లేదు, ఇంట్లో అందరూ మిమ్మల్ని చాలా గౌరవిస్తారు. చెప్పాలంటే అన్ని విషయాల్లో మంచి చెడ్డ చూసుకుంటారు కదా. మరెందుకు మీరు చేసిన తప్పుని కప్పిపుచ్చుకున్నారు? విద్య మాటలకి రాజశేఖర్ ఏమీ అర్థం కాకుండా చూస్తాడు. ఏం మాట్లాడుతున్నా విద్య? మీకు తెలిసిన నిజం, ఎవ్వరికీ తెలియని రహస్యం గురించే మాట్లాడుతున్నాను. అర్థం కాలేదా మావయ్య? మా నాన్నని మీరు చంపారు కదా, ఆ విషయమే మాట్లాడుతున్నాను అని విద్య అనగాని రాజశేఖర్ షాక్గా చూశాడు. ఏంటి మావయ్య షాక్ అవ్వారు? ఈ నిజం నాకెలా తెలుసనా? మా అన్నయ్య ద్వారానే తెలిసింది. ఎందుకు మా నాన్నని చంపి మీ చేతులతో మా అమ్మ పసుపు కుంకాలు దూరం చేశారు? సూటిగా అడిగిన విద్యా మాటలకి రాజశేఖర్ ఏం మాట్లాడలేదు. మీరే తప్పు చేశారనుకుంటే ఆ విజయ్ రాధని చంపి మరో తప్పు చేశాడు. ఒక్క రకంగా చెప్పాలంటే అన్నయ్య అలా రాక్షసంగా మారడానికి కారణం ముమ్మాటికి ఈ కుటుంబమే కదా. విద్య, నాకు తెలుసు మావయ్య మీరు ఏం చెప్పాలనుకున్నారో, కానీ అంతా అయిపోయాక ఎందుకు ఇప్పుడు? వాడు ఎంత క్రూరంగా ఉన్నాడంటే ఏ క్షణం విజయ్ని చంపుతాడో తెలీదు. ఇన్ని రోజులు అన్నయ్య మిమ్మల్ని బాధ పెట్టినందుకు బాధపడేదాన్ని, కానీ ఇప్పుడు అన్నయ్య విషయంలో అందరూ చేసిన అన్యాయాలు తలుచుకుంటే ఇప్పుడు మా అన్నయ్య కోసం బాధగా ఉంది. వాడు ఏ పాపం చేశాడని అందరూ వాడి మనసుని బాధ పెడుతున్నారు. మీ నాన్నని నిజంగానే కావాలని చంపలేదమ్మా. కావాలని చంపకపోయినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది కదా మావయ్య. విద్య, ఏం చేయను మావయ్య, ఎవరి తరపున మాట్లాడాలో కూడా నాకు అర్థం కావడం లేదు అని విద్య బాధగా అక్కడి నుంచి వెళ్ళగానే రాజశేఖర్ తనను తాను బాధపడ్డారు. కానీ అప్పటికే ఈ మాటలన్నీ విన్న జై షాక్తో అక్కడే ఉన్న చైర్లో తలపట్టుకుని కూర్చున్నాడు. నాన్న, విద్య వాళ్ళ నాన్నని చంపారా అనుకుని ఆలోచిస్తూ తన రూమ్కి వచ్చి అలా బెడ్ మీద కూర్చున్నాడు. సూర్యకాంతంతో మాట్లాడి ఇంటికి వచ్చిన శివాని నేరుగా తన రూమ్కి వచ్చింది. బెడ్ మీద కూర్చున్న జైని చూసి కృష్ణ మాటలు తలుచుకోగానే నిజంగానే భయం వేసింది. కృష్ణ నాకు ప్రపోజ్ చేశాడని జైకి తెలిస్తే ఆ ఊహ రాగానే భయంతో నుదుటిన పట్టిన చెమట తుడుచుకుని తన బ్యాగ్ పక్కన పెట్టి అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంది. ఎక్కడికి వెళ్ళావు? చెప్పాను కదా, అయినా ఎందుకు మళ్ళీ అడుగుతున్నారు? ఎక్కడికి వెళ్ళావు? ఎవరిని కలవడానికి వెళ్ళావు? సూటిగా అడిగిన జై మాటలకి శివాని గొంతు తడారిపోయింది. అమ్మని కలిసినట్టు జైకి తెలిసిపోయిందా? ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు? నేను ఎవరిని కలవడానికి వెళ్ళలేదు, గుడికే వెళ్ళాను. అవునా అంటూ కూర్చున్న వాడల్లా పైకి లేచి శివాని ముందు నిలబడ్డాడు. నిజంగానే ఎవరిని కలవలేదా? మా అమ్మని కలిశాను. ఇంకా ఇంకా ఏంటి? అంతే. ఏ మా అమ్మని కలవకూడదా? నేను ఎవరిని కలిస్తే మీకెందుకు? మా అమ్మతో మాట్లాడాలనే గుడికి వెళ్ళాను. చాలా, ఇంకా ఏమన్నా చెప్పాలా అని శివాని అనగానే జై కోపంగా ఆమె చెంపపై కొట్టాడు. భయంతో బిగుసుకుపై చెంపపై చెయ్యి వేసుకుంది శివాని. ఆ కృష్ణని కలవడానికే కదా నువ్వు వెళ్ళింది అని సూటిగా జై అడిగేసరికి శివాని షాక్గా చూసింది. జై, మాట్లాడావంటే నాలుగు చీరేస్తాను. ఎందుకే ఇన్ని నాటకాలు ఆడుతున్నావు? అసలు ఎందుకు వెళ్ళావు గుడికి? కృష్ణతో ప్రపోజ్ చేయించుకుందామనా? సూటిగా అడిగిన జై మాటలకి శివాని కోపంగా చూసింది. ఏంటి ఆ చూపు? చెప్పు. నేనెందుకు ప్రపోజ్ చేయించుకుంటాను? ఉన్నావు కదా నువ్వు ఒక పెద్ద మెంటలోడివి, మొగుడిగా. పౌరుషం వస్తుందా మాట్లాడినానని? మరి రాదా? అసలు ఎందుకు కొట్టావు నన్ను? ఏడుస్తూ అడిగింది శివాని. నీ నంగనాచి ఏడుపులు నా దగ్గర ఏడ్చావంటే మాత్రం పగిలిపోతుంది. గుడి అని పేరు చెప్పడం, చేయాల్సిన వేషాలు అన్నీ వేయడం ఎందుకే నీ బ్రతుకు? జై అంటూ కోపంగా అరిచింది. నువ్వు ఎంత అరిచినా నిజం మారుతుందా? చూడు, నిజంగానే మా అమ్మని కలవడానికి వెళ్ళాను. అక్కడికి కృష్ణ వస్తాడని నాకు తెలీదు, కానీ ప్రపోజ్ చేయడం తెలుసు. నా దగ్గర విషయం దాయటం తెలుసు. అవునా? అవును, దాచాను. అయితే ఏంటి ఇప్పుడు?
నువ్వు ఏదో పెద్ద నిక్కాసైన మగాడిలా మాట్లాడుతున్నావు. నన్ను బలవంతం చేశావు. ఆ సంగతి మర్చిపోకు. అదొక్కటే కదా నేను చేసిన తప్పు. లేదంటే ప్రపంచంలో ఉన్న అందరు అమ్మాయిలు మోసం చేశానా? చేసిన తప్పుని ఇలా సమర్థించుకుంటున్నావంటే నువ్వు అసలు మనిషివేనా? కోపంగా అరిచింది శివాని. అది మామూలు కోపం కాదు, బీభత్సమైన కోపం. కృష్ణకి తనకి లింక్ పెట్టి జై తనని అలా అడిగేసరికి ఎక్కలేని కోపం వచ్చింది శివానికి. ఏంటి, ఏం కూసావు అంటూ శివాని దగ్గరికి తీసుకుని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు, లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని జై అనగానే శివాని అంతే కోపంగా, ఈ మాట నువ్వు కాదు నేననాలి. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాల్సింది నేను కాదు నువ్వు. నీకు పెళ్ళయింది, ఆ విషయం గుర్తుండే కృష్ణతో ప్రపోజ్ చేయించుకున్నావా? జై మాట శివాని చెంపని తాకేసరికి శివాని కంట్లో గిర్రన నీళ్ళు తిరిగాయి. అంటే నేను కృష్ణని లవ్ చేస్తున్నానని అనుకుంటున్నావా? అలా అని నేను అనలేదే అని జై అనగానే శివాని కోపంగా జై చెంపల్ని వాయించేసింది. ఏరా, ఎలా కనపడుతున్నాను నీ కంటికి? భర్త ఉండగా మరొకరితో నేను పడుకునే దానిలా కనపడుతున్నానా? మెంటలోడా, నేను చంపేసిన పాపం లేదు. పైకి మంచోడ్లా ఉంటూ నీలో ఇలాంటి అనుమానపు బుద్ధి ఉందని నాకు అస్సలు తెలియదు. తెలిసి ఉంటే అసలు నేను ప్రేమించేదాన్నే కాదు అంటూ ఏడుస్తూ జైని కొడుతూ ఉంటే జై ఆమె రెండు చేతుల్ని పట్టుకుని గోడకి లాక్ చేశాడు. ఆమె చూపు ఎలా ఉంది అంటే జైని చంపేయాలన్నంత కసి కోపం. నువ్వు నన్ను ప్రేమించావా? మరి కాదా అని కోపంగా అరిచింది. ఎందుకలా గొంతు చించుకొని అరుస్తావు? నాతో పిల్లల్ని కనకుండానే పోతావు పైకి. రేయ్ అంటూ జై షర్ట్ కాలర్ పెట్టుకుని, ఎందుకు ఆ మాట అన్నావు? నేను కృష్ణతో ప్రపోజ్ చేయించుకున్నాను అని చెప్పు, ఎందుకన్నావు ఆ మాట? ఏడుస్తూ అడిగింది. మొగుని కదా, అందుకే అడిగాను. ఒక్క మాట అడుగుతాను, నిజం చెప్పు. అసలు నిజంగానే నువ్వు నన్ను ప్రేమించావా? సూటిగా అడిగింది శివాని. లేదు, ప్రేమించినట్టు నటించాను అని జై అనగాని మరోసారి జై చెంపపై ఒక్కటిచ్చింది. ఇంకోసారి నా ఎదుట పడ్డావంటే ముక్కలు ముక్కల కింద నరికిని పోగులు పెడతాను, ఖబర్దార్ అని శివాని అనగానే జై నవ్వుతూ చూశాడు. ఆ నవ్వు చూసేసరికి శివానికి పిచ్చ కోపం వచ్చేసింది. జైని కొట్టలేక తలని గోడకేసి కొట్టుకుంది. జై కంగారుగా ముందుకొచ్చి, ఏయ్ ఏంటే చస్తావా అలా కొట్టుకుంటున్నావు? మెంటల్ ధనం ఇలారా అని జై వెనక్కి లాగుతున్న శివాని మాత్రం తలని గోడకేసి కొట్టుకోవడం ఆపడం లేదు. జై వెంటనే ఆమెను వెనక్కి లాగి ఒక్కటిచ్చేసరికి అతని కొట్టిన దెబ్బకి బెడ్ మీద పడిపోయింది. ఏడుస్తూ అలానే ఉండిపోయింది. చేతికి దొరికిన దిండు తీసుకుని జై మీదికి విసురుతూ, ఎందుకు నన్ను అవమానించావు? నేను ఎలాంటి దాన్నో నీకు తెలియదేంట్రా శాడిస్టోడా అని చిన్నపిల్లల ఏడుస్తూ టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళింది. ఆమె మాటలు తలుచుకుని తనలోని తాను నవ్వుకున్నాడు జై. మిర్రర్లో తన చెంపల్ని చూసుకున్నాడు. శివాని కొట్టిన దెబ్బలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికీ వచ్చి మా అమ్మ నాన్నే ఇంతలా కొట్టలేదే, దొంగ మొహంది, ఎంత గట్టిగా కొట్టిందో. ఈ దెబ్బలతో బయట ఎలా నా ఫేస్ చూపించను? పైకి కనపడదు కానీ నేనంటే పిచ్చి దీనికి అనుకుని ఆలోచిస్తూ అక్కడే ఉన్న సోఫాలో కూర్చున్నాడు. ఇంతలో లోపలికి వచ్చారు రాజశేఖర్ గారు. నాన్న, నీతో మాట్లాడాలి జై. చెప్పని నాన్న, మీ నాన్న తప్పు చేశాడని తెలుసు కూడా ఎందుకు బయట విద్య ముందు నన్ను నిలదీయకుండా వచ్చేసావు? అంటే నువ్వు కూడా నన్ను తప్పు చేసిన వాళ్ళని చూస్తున్నావా? చచా లేదు నాన్న, అనుకోని విధంగా యాక్సిడెంట్ జరిగిందని, కానీ మీరు కావాలని చేయలేదు కదా? అవును జై, నిజంగానే నేను కావాలని చంపలేదు, కానీ ఆ టైంకి అలా జరిగిపోయింది. కారు బ్రేక్స్ పడలేదు. అప్పటికే కృష్ణ వాళ్ళ నాన్నని కాపాడాలని చూశాను, కానీ కాపాడలేకపోయాను. ఎక్కడ ఈ నిజం తెలిస్తే మీ అమ్మ నన్ను అసహ్యంగా చూస్తుందని చెప్పలేదు. అమ్మ ఎందుకు అసహ్యంగా చూస్తుంది నాన్న? మీ మనసేంటో నాకంటే ఎక్కువగా అమ్మకి తెలుసు కాబట్టి మీరు అమ్మ దగ్గర ఏది దాయాల్సిన అవసరం లేదు. విద్యా మాటలకి బాధపడుతున్నారా నాన్న? చచా అలాంటిదేమీ లేదురా. తన కోపంలోని న్యాయం ఉందిగా. ఇంకా తనకి చదువు సంస్కారం ఉంది కాబట్టే తన తండ్రిని చంపింది నేనని తెలిసినా కూడా అంత మర్యాదగా మాట్లాడింది. అదే తన ప్లేస్లో వేరే ఎవరైనా ఉంటే ఈ పాటికి చాలా దూరం వెళ్ళినా వెళ్తారు. ఏంటో నేను అన్యాయం చేశాననుకుంటే రాధ విషయంలో విజయ్ అలా చేయడం కూడా బాధాకరంగా ఉందిరా. వాడేం కావాలని చేయలేదు నాన్న. ఇంకా ఈ విషయం వదిలేయండి. ఏమాత్రం వాడికి తెలిసినా బాధపడతాడు అని జైని చూసిన రాజశేఖర్ జై చెంపలు బూరెల్లో ఉబ్బి ఎర్రగా ఉండడం చూసి, ఏంట్రా ఆ చెంపలు అలా ఉన్నాయి? ఏం లేదు నాన్న. ఏం జరిగింది జై? అదేం లేదు, ఆఫీస్ కాల్ వస్తుంది, ఇప్పుడే వస్తాను అని చెప్పి జై బయట ల్యాండ్లోకి వెళ్ళగానే రాజశేఖర్ ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్ళారు. టెర్రస్ పైన ఒంటరిగా కూర్చొని బాధపడుతుంది విద్య. తన అన్నయ్య అన్న మాటలు, తల్లి మాటలు గుర్తుకొచ్చిన ప్రతిసారి తనలోనే తను రగిలిపోతుంది. నిజంగానే నేను అన్నయ్యని అమ్మని కాదని విజయ్ కోసం వచ్చి తప్పు చేశానా? ఎందుకు ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి అమ్మ అన్నయ్య అన్న మాటలే విన్న దగ్గర నుంచి నేను నిజంగానే ఇక్కడికి వచ్చి తప్పు చేశానా అనుకుని అంత తలదించుకుంది. విజయ్ని బెదిరించి పెళ్లి చేసుకోవడం, అతను అవమానించిన, తిట్టినా, కొట్టినా అతని సర్వస్వం అనుకుని అన్ని బాధలు భరిస్తూ మౌనంగా ఉండడం అన్నీ ఒక్కొక్కటిగా గుర్తు చేసుకునేసరికి తన మీద తనకే అసహ్యం వేసింది. ఎందుకో
జై ఫ్యామిలీ మీద ఒక్కసారిగా కోపం వచ్చింది. ఇటు రాధ కూడా తన జైని లవ్ చేయటం, విజయ్ యాక్సిడెంట్ చేయటం అన్నీ తలుచుకునేసరికి విద్యకి ఏడుపు ఆగలేదు. తల పట్టుకుని కృష్ణ కోసం బాధపడింది. నాకేం చేయాలో అర్థం కావటం లేదన్నయ్య. నాకు నువ్వు కావాలి, విజయ్ కావాలి, కానీ ఇద్దరిలో ఎవరు కావాలంటే నా దగ్గర సమాధానం లేదు. ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు. నీ మనసును మారుద్దామని ఆ టైంలో నీ మీద కోపంతో విజయ్ని చేసుకున్నాను, కానీ ఇప్పుడు నాకు బాధ వచ్చినా ఏడవడానికి పుట్టినిల్లు కూడా లేదు అనుకుని తనలోని తాను వెక్కి వెక్కి ఏడ్చింది. ఏయ్, కింద నీకోసం వెతుకుతుంటే నువ్వేంటి ఇక్కడ ఒంటరిగా కూర్చున్నావు? ఏం లేదు విజయ్ అంటూ చాటున కన్నీరు తుడుచుకుంది. ఆకలిగా ఉందిరా, భోజనం చేద్దాం. ప్లీజ్ నువ్వు తినే విజ్జు, నాకు ఆకలిగా లేదు. ఎందుకు లేదు? ఆమె పక్కన కూర్చుని అడిగాడు. లేదు అంటే లేదు, ఇంకేం అడక్కు, నాకు నిద్ర వస్తుంది. సరే నాకు వద్దు, ఇక్కడే ఉంటాను అని విజయ్ అనగానే విద్య కోపంగా, నీకేమైనా పిచ్చా? చెప్పిన మాట ఎందుకు వినావు? నాకు ఆకలిగా లేదు అంటున్నాను కదా, అయినా సరే ఎందుకు అర్థం చేసుకో? ఎప్పుడు లేనిది విద్య అలా అరిచేసరికి విజయ్ షాక్గా చూశాడు. ఎందుకే పిచ్చి పట్టిన దానిలా అరుస్తున్నావు? అందరికీ నా పిచ్చితనం, మా అన్నయ్య చేసే పనులు మాత్రమే కనిపిస్తాయి, కానీ ఇంకెవరు తప్పులు కనిపించవు. వాడి కోసం టాపిక్ తెచ్చామంటే నా చేతిలో చా దెబ్బలు తింటావు. కొట్టడం, నన్ను తిట్టడం నీకన్నీ అలవాటే కదా, ఇదే కదా నీకు వచ్చేది, ఇంకేం వచ్చు అని ఎప్పుడు చూడు నా తప్పు ఉన్నా లేకపోయినా మా అన్నయ్య కోసం మాట్లాడితే చాలు నీకెక్కడ లేని కోపం వచ్చి నన్ను పనికిరాని దానిలా చూస్తావు అని విద్య ఏడుస్తూ అనగానే విజయ్ అలానే చూస్తాడు. ఎప్పుడు లేనిది విద్య మాటల్లో ఏదో తేడా కనిపించేసరికి, నిజం చెప్పు, నువ్వు మీ అన్నయ్యని కలిసావా? సూటిగా అడిగాడు విజయ్. విజయ్ మాటలకి షాక్గా చూస్తుంది విద్య. లేదంటే ఆ వెధవ నీకు ఫోన్ చేశాడా? గంభీరంగా అడిగిన విజయ్ మాటలకి విద్య ఏం మాట్లాడలేదు. ఏడుస్తూ విజయ్ని హత్తుకుంది. నీ దొంగ నాటకాలు నా దగ్గర కాదు, చెప్పవే, కలిసావా నీ పుట్టింటి వాళ్ళని అని ఆమె రెండు భుజాలు పట్టుకుని అడిగాడు. కలిశాను, ధైర్యంగా చెప్పింది. ఆ మాటకి విజయ్ చేతి పిడికిలు బిగుసుకుంది. కోపంగా విద్య చెంపని పగలకొట్టాలనుకున్నాడు. కానీ అంతలోనే విద్య వెనక్కి తిరిగి, ఎందుకు వెళ్ళానా అనిపించింది విజయ్. అమ్మ, అన్నయ్య ఇద్దరు నన్ను బయటికి పొమ్మన్నారు. ఇంకెప్పుడు పొరపాటును కూడా ఆ ఇంటి గడప తొక్కద్దన్నారు. అందరినీ కాదని నీతో వచ్చాను కదా, ఆ కోపం అలా చూపించారు. ఏం చేయను, నాకు మాత్రం ఎవరున్నారు? ఇక్కడ నువ్వు తప్ప అన్నీ నువ్వే అనుకుని నీతో పాటు ఇక్కడే ఉంటున్నాను. కానీ నేను ఆడపిల్లనే కదా, పుట్టింటి మీద ఆశ చావదు కదా. కంటి నిండా నీళ్ళతో శూన్యంలోకి చూస్తోంది. నాకు తెలుసు నేను చేసిన పని నచ్చదని, కొడతావో లేదంటే చంపేస్తావో నీ ఇష్టం అంటూ విజయ్ ముందు నిలబడింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.